మాయా భోంచేస్తున్నావు లేదో తెలియదు కానీ నీ ఆరెంజు, లెమను, బాదం మిక్చరు, బనానా జ్యూసు, పైనాపిల్, ద్రాక్ష, కర్బూజా, సపోటా. హాయ్ అండి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మేము ఇక్కడే పనిచేస్తున్నామండి. నేను ఈ చెరువు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి చూడమని అయితే మీకు చూపించాను కదండి. అప్పుడు తాడి చెట్ల దగ్గరే మేము చేసేదని చెప్పాను కదండి. ఆ తాడి చెట్లు అయితే ఇయ్యానండి. ఈ తాడి చెట్ల దగ్గర అయితే మేము ఇక్కడ కరువు పని అయితే చేస్తున్నామండి. అదే 100 రోజుల పని అయితే అంటారు కదండి. ఆ 100 రోజుల పని అయితే చేస్తున్నామండి. ఇదంతా కూడా పచ్చెరువు అని అయితే పిలుస్తుంటారండి, కొంతమంది పెద్ద చెరువు అయితే అంటూ ఉంటారండి. చూడండి ఒకసారి, ఇదంతా కూడా మేము చేసే చెరువు అండి. కొంతమంది అయితే అటువైపు గట్టున చేస్తున్నారు చూడండి. అక్కడ కొంతమంది అయితే ఉండడం జరిగిందండి. చూడండి ఒకసారి, ఇదంతా కూడా చాలా పెద్ద చెరువు అండి. మా ఊళ్ళో చెప్పదగిన చెరువు అంటే పెద్దదే ఇదేనండి. ఇది చాలా పెద్ద చెరువు అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ పని అయితే చేస్తాము. లేపాలే జ్ఞానేశ్వర గారు, లేపండి. ఏది తక్కువ ఉంటే అదే లేపండి. లేపండి అటే ఉండే. ఏమండి ముసుగు సరికి కనపడుతుంది, డబ్బులు రావు నీకు. కాకి వేసేస్తుంది కలగా. హాయ్ అండి, ఈరోజైతే రోజ్గార్ దివాస్ అనే ప్రోగ్రాం అయితే ఉపాధి కూలీలతోటి ఆ పని దగ్గర అయితే నిర్వహించి ఉపాధి పని ఏ విధంగా చేయాలి అని వాటి గురించి, అలాగే వచ్చే వేతనం ఎంత వస్తుంది, ఎంత చేస్తే ఎంత వస్తుందని అయితే ఈ ప్రోగ్రాంలో ఈ ఉపాధి కూలీలందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగిందండి. ఇక్కడ చెప్పడం జరిగిన తర్వాత మేమందరం కూడా కాసేపు అయితే పనిచేసి ఎవరికి వారు ఇంటికైతే బయలుదేరి వెళ్ళే ముందైతే కొంతమంది మేట్స్ని అయితే ఇక్కడ ఆపి వారందరికీ కూడా ఈ మీటింగ్ గురించి అయితే క్లుప్తంగా వివరించారండి. తర్వాత మేమందరం కలిసి ఎవరింటికి వారైతే వెళ్ళడం అయితే జరిగిందండి. శ్రీనివాస్ గారు రండి, ఒక్క లెమన్ పోయండి. ఈ ఎండకే ఒక లెమన్ అయితే లైన్లో ఉండదు. ఇప్పుడు దాకా పని చేసి వచ్చామేమో, అసలు మామూలుగా లేదు ఈ ఎండ, వేడి తంచేస్తుంది. కరువు పనులు ఎలా ఉంటుందనే 8ంటికి పంపించేయాలా? మనం 7:30 దాకా వెళ్తారే ఉంటున్నాం, 8ంటికి వచ్చి ఊరుకోరుగా.
అరగంట చాలా చాలు ఈ ఎండకి. మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మోడీ గారికి చెప్పలేను బాబు. ఆ? మోడీ గారికి చెప్పండి ఫోన్ చేసి. మోడీ గారికి మనం ఫోన్ చేసి చెప్పగలవా? ఇటువంటి చల్లగా తాగుతావే పని నుంచి రాగానే లెమన్ ఆరెంజ్ బాగా కలపండి అక్కడ మధ్యకి. మజ్జిగ కలిపి ఇవ్వాలి ఎవరన్నా. మరి కలపండి అక్కడ. దాతలో కొంతమంది మజ్జిగ కలిపితే తాగొచ్చు మనం. అంటున్నాను బాబాయ్. మాయా భోంచేస్తున్నాం లేదో తెలియదు కానీ నీ ఆరెంజ్ లెమను బాదం మిక్చరు బనానా జ్యూసు పైనాపిల్ ద్రాక్ష కర్బూజా సపోటా ఎక్కడ పెట్టాం మాయా? ఈ జ్యూసులు తాగితే సరిపోతుంది మాయా. ఇక ఈ ఫ్రిడ్జ్లో అన్నీ కూడా మేము తాగడానికే సరిపోతున్నాయి, తినడానికే సరిపోతున్నాయి. లేకపోతే ఇక ఐస్ క్రీమ్ తాగుతున్నాం, తింటున్నాం. నీకే ఇచ్చేస్తున్నాం మా డబ్బులన్నీ. భోంచేయట్లే మేము, ఈ తాగేస్తున్నాం. ఇలా ఉంది పరిస్థితి. వేసంకాలం మొత్తం ఇలాగే ఉంది. భోంచేయలేము వేసవకాలం. అనే భోంచేయగలమా? చేయలే. ఇక తాగుతామే ఎత్తమని. తాగుతున్నా. మన సబ్స్క్రైబరే అన్న కిరాయిలు పరవ మంచి అన్న కారుకి. నీకు వద్దుగా కారు. నీ కారు 10 మంది కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తారు జనం? అన్న ఇది కారు నీదేమో ఏంటి? నీది ఓమ్నియాగా టాటా మ్యాజికా? డిజైర్, డిజైర్. షిఫ్ట్ డిజైర్ అంట అన్నది. నీదేంటి? టాటా ఎక్స్ప్రెస్. నా బండి చూస్తే మతిపోతుంది మీకు. సైడ్ డోర్లు కూడా ఊడిపోయినాయి. డబ్బు లేని వాళ్ళే తోలుతారు అటువంటి లేదు. రక్తం మెరకెళ్ళి తెచ్చుకో. నీది పల్సర్ అమ్మా, నాది గ్లామర్ డమ్మీ. సరే వెళ్తున్నామా? అని మెరకెళ్ళి పని ఉంది.